విచారణ అధికారి అయిన ఏసీపీ గారు వాళ్ళు నోటీస్ ఇచ్చి రమ్మంటం జరిగింది. నేను వారి యొక్క ఉత్తర్వుల్ని అనుసరించి దాని ప్రకారంగానే కూడా హాజరవటం జరిగింది. హాజరైన సందర్భంగా వారు ప్రశ్నలు సంధించడం, వాటికి సంబంధించిన సమాధానం చెప్పడం జరిగింది. కొన్ని సంబంధించినటువంటి వాటికి ఆధారాలతో సహా మేము ఒక లెటర్ ఒకటి కూడా ఇస్తానని చెప్తున్నాం. ఈ రకంగా నన్ను అవన్నీ హ్యాండ్ ఓవర్ చేయటం అనేది సెల్ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయటం అనేటువంటి సరైనది కాదని పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్లో స్పష్టంగా పొందుపరచబడి ఉన్నాయి. దాని ప్రకారంగా కూడా మేము డైరెక్ట్గా మీకు హ్యాండ్ ఓవర్ చేయటం సరైనది కాదని, అది ఒక రకమైనటువంటి కోర్టు ఉత్తర్వుల ద్వారా రావాల్సినటువంటిదే తప్ప మరి కాదని ఆ ఫోను ఇవ్వడానికి అది చెప్పడం జరిగింది. విచారణ అధికారిగా ఉన్నటువంటి ఏసీపీ గారు మరలా ఈ కేసుని ఇంకా కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగాల్సి ఉన్నది, ఇప్పుడు కాలాతీతం అయింది కాబట్టి మరలా 7వ తారీఖు 4 గంటలకి రమ్మని చెప్పడం జరిగింది. 4 గంటలకు వచ్చి మరలా ఏమన్నా కనుక అడిగినట్టయితే వాటన్నిటినీ సమాధానం కూడా చెప్తానని కూడా తెలియజేస్తాను. శాస్త్రి పైన దాడి చేపించారు, సుపారీ కూడా ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. జగ్గపేటలో ఆ నిందితుల్ని పట్టుకున్నారు ఇప్పటికే పోలీసులు. కోర్టులో కేసు ఉండగా కేసు వివరాలు చెప్పడం కరెక్ట్ కాదు. కానీ నేను మాత్రం ఒకటి చెప్పదలుచున్నా, ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయడానికి గత 2-3 నెలలుగా విగరస్గా ఈ 2 జిల్లాల్లో తిరుగుతున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత మా పార్టీ పోటీ చేయడానికి ఎన్నికలు బహిష్కరిస్తున్నామన్న తర్వాత ఇది చోటు చేసుకునేటువంటి దాన్ని చేసుకోవడం జరిగింది. ఇది టీడీపీ గవర్నమెంట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ అనేటువంటి చెప్పాలి. గత 25 ఏళ్లుగా ఏ రకమైనటువంటి విధానానికి పాల్పడకుండా చక్కగా నీట్గా వెళుతున్నటువంటి నేను, నా సంగతి మాకంటే రిపోర్టర్లుగా మీ అందరికీ కూడా తెలుసు ఏ రకంగానూ నేను అందరితో ఎలాగ మెలుగుతున్నాను అనేటువంటి. అటువంటిప్పుడు ఈ రకమైనటువంటి చర్యకు పాల్పడతాను అనేటువంటిది అది సందర్భోచితం కాదు, కరెక్ట్ కూడా కాదు అనేటువంటి చెప్తే అదే విషయం పోలీసు వారికి కూడా చెప్పారు. మొత్తం కలిపి 10 ప్రశ్నలు అడుగుంటారు. అన్నిటికీ ఆన్సర్ చేశారా? అన్నిటికీ ముందస్తు బెయిల్ వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఇళ్ల మీద కూడా దాడి చేసి చంపేయటానికి పోలీసు వారు ఇళ్ళు ఒక్కొక్క ఇల్లు దాటుకుని వచ్చి మా ఇళ్లలో ఉండేటువంటి తలుపులు పాల్గొట్టి కిటికీలు పాల్గొట్టి లోపలికి వచ్చి, అంటే దొంగలకే పోలీసు వారు ఒక మార్గం నిర్దేశిస్తున్నటువంటి పద్ధతి కనపడతా ఉంది. అది వచ్చిందంటే వీళ్ళు చంపేయటానికి నన్ను ఉన్నారు అనేటువంటి గతంలో ఉండేటువంటి ఒక సిపి గారు కూడా నన్ను హత్య చేయడానికి ప్రయత్నం చేసినటువంటి దాని ప్రకారంగానే మరలా ఇదే గవర్నమెంట్లో ఈ రకంగా చేస్తారేమో అనేటువంటి దాంతోనే నేను ముందస్తు బెయిల్కి వెళ్తాను. తెలియదమ్మా. రాజకీయంగా ఇప్పుడు ఎవరైనా మీ వెనకాల చేస్తున్నారా? ఎవరి మీద మీకు అనుమానం ఉంది? నాకు ఎవరి మీద ఉందా అనుమానం అనేటువంటిది నేను ప్రస్తుతం మాత్రం ఇప్పుడు చెప్పే పరిస్థితుల్లో లేను. నా కోర్టు కేసులో ఉండటం వల్ల ఇప్పుడు ఎవరి మీద అనేది కాదు. ఇది నా మీద పెట్టినటువంటి కేసు టీడీపీ గవర్నమెంట్లోది, గతంలో కూడా పెట్టారు, అది కూడా ఇదే అనేటువంటి చెప్తున్నాను. అమ్మా చెప్తున్నా నేను పూర్తిగా అవన్నీ కరెక్ట్ కాదు. పూర్తి స్థాయిలో వివరణ ఈ కేసు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్ నేను ఇవ్వగలను. బ్రాహ్మణ సంఘాలు, ఐక్య సంఘాలు అన్నీ కలిసికట్టుగా 20 మంది వాళ్ళందరూ నా ఇంటికి వచ్చి నిజ నిర్ధారణ కమిటీ అని మొత్తం అన్నీ తీసుకుని మీ అందరి దృష్టికి తీసుకొచ్చారు. మళ్ళీ మీరు అడగటం సరైనది కాదు. అది ఇంకేమైనా అయితే కనుక ఎవరైతే చెప్పారో ఆ బ్రాహ్మణ సంఘాలకు సంబంధించి నా ప్రాపర్టీ ఇదేని అది చెప్పారో ఎందుకు చెప్పారో అని వాళ్ళని అడగండి, చెప్తారు. నేను అంత వివరం చెప్పా. కోర్టులో ఉన్నదాన్ని నేను బయట పెట్టాను. ఒక అడ్వకేట్గా నేను కొంచెం నాకున్న పరిధులు ఉన్నాయి, దాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే చెప్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.